పరిశుద్ధ లేఖన భాగంలో నుండి యోబు గ్రంథము 4వ అధ్యాయము 6వ వచనాన్ని మనం చూస్తే, నీ భక్తి నీకు ధైర్యం పుట్టించదా, నీ యథార్థ ప్రవర్తన నీ నిరీక్షణకు ఆధారం కాదా అనేటువంటి విషయాన్ని అక్కడ మనం చదువుతున్నాం. పిల్లలు, మనము ఏ కష్టంలో ఉన్నా, బాధలో ఉన్నా, విరుకులో ఉన్నా, ఇబ్బందిలో ఉన్నా, అనారోగ్యంతో ఉన్నా, మనం చేసేటటువంటి భక్తి మనకేం కావాలంటే ధైర్యాన్ని పుట్టించాలి. ఏ స్థితిలో మనం ఉన్నా కానీ మనము నిజమైనటువంటి భక్తి మనం చేయగలిగితే ఆ భక్తి ద్వారా మనకి ధైర్యము పుట్టిస్తుంది. రెండోది, ఆ భక్తి కరెక్ట్గా ఉంటే కనుక మనకు ఒక నిరీక్షణ కలిగి ఉంటుంది. ఏంటంటే, ఆ భక్తి ద్వారా ఎటువంటి నాకు ఇబ్బంది ఉండదు, దేవుడు నన్ను కాపాడుతాడు అనేటువంటి నిరీక్షణ మనకు కలుగుతుంది. అందుకనే నీ భక్తి నీకు ధైర్యం పుట్టించదా, నీ యథార్థ ప్రవర్తన నీ నిరీక్షణకు ఆధారం కాదా. యథార్థంగా ఉంటే అదే మన నిరీక్షణకు ఆధారంగా మారుతుంది. కాబట్టి గమనించి ప్రతి ఒక్కరు కూడా నిజమైనటువంటి భక్తి చేస్తారని, అలాగే యథార్థ ప్రవర్తన కలిగి ఉంటారని మనసారా కోరుకుంటూ ఈ మాటలు దేవుడు మన వెనుకలో దీవించును గాక. ఆమేన్.